ఉలవచారు కోసం ఒక గ్లాసు ఉలవలు కందులు నానబెట్టుకోవాలి. ఇవి ఎంత ఎక్కువ నానితే అంత తొందరగా ఉడుకుతాయి. త్రీ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ తర్వాత ఇలా క్యాప్ తీసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. చూడండి 3 విజిల్స్కి ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని జల్లి గిన్నెలోకి వంచుకోవాలి. ఇప్పుడు వీటిని తాలింపు వేసుకొని తినొచ్చు. చారు ఉలవచారు చేసుకోవాలి. చారు కోసం ఇప్పుడు ఒక 2 టమాటాలు, కొంచెం చింతపండు వేసి లైట్గా వేడి చేసుకొని పిసుక్కోవాలి. ఇలా వేడి చేసుకొని ఇప్పుడు ఈ చెత్తంతా ఇలా తీసుకొని ఈ రసం టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, అల్లం పేస్ట్, పుదీనా కొత్తిమీర, గరం మసాలా వేసి మరగబెట్టుకోవాలి. మరిగిన తర్వాత పోపు వేసుకోవాలి. చారు భలే మరిగిందండి, స్మెల్ భలే వస్తుంది. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆనియన్స్ ఆప్షన్, మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకుని లేకపోతే లేదు. ఎండుమిర్చి, కరివేపాకు, ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు. ఇప్పుడు ఈ పోపుని మరుగుతున్న చారులో పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి మరగబెట్టుకోవాలి. టేస్టీ ఉలవచారు రెడీ.